ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. యెషయా దర్శనములో దేవుడు మాట్లాడుచున్నారు. మనము దేవుని యందు వెలిగించబడిన వారమైతే, అనగా దేవుని వాక్యానుసారముగా దేవుని చిత్త ప్రకారము మనము జీవించే వారమైతే, మనలో మన తండ్రి అయిన దేవుని వెలుగు ప్రకాశించును. మన యొక్క ప్రవర్తనను చూసి, మన యొక్క యథార్థతను చూసి, మన పట్ల దేవుడు జరిగించే ఆశ్చర్య కార్యములను బట్టి రాజులు సహితము, అధికారులు కానీ, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా మన దగ్గరకు వస్తారు, స్నేహభావాన్ని కలిగి ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ మన దగ్గరకు వచ్చి మన యొక్క స్థితిని బట్టి దేవుడు జరిగించే అద్భుత కార్యములను చూడటానికి ప్రతి ఒక్కరూ స్నేహభావం కలిగి ఉంటారు. ఎప్పుడంటే మనము దేవుని అడుగుజాడల్లో నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞల చొప్పున మనము నడుచుకున్నప్పుడు అధికారులు సహితము మన దగ్గరికి వచ్చి మనతో సంబంధం కలిగి ఉంటారు. కావున నీవు నేను దేవుడు మనకు ఇచ్చే ధన్యతను పొందుకుందాం. మనము ప్రతిరోజు బైబిల్ వాక్యాన్ని పఠించి, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, ఇతరులకు మేలు చేసే వారిగా ఉన్నప్పుడు, దీవెనకరంగా ఉన్నప్పుడు దేవుని వెలుగు మనలో ప్రవహిస్తుంది. ఆ దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు అయా. ఈ వేకువని లేచి మీ వాక్యమును విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల మీ కృప ఉంచండి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో తెలియదు తండ్రి. వారి సమస్యలన్నీ తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి అయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, వాక్యానుసారంగా జీవించే బిడ్డలు యందు వెలుగు ప్రకాశిస్తుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. రాజుల సహితము మీ ప్రియ బిడ్డల యొక్క ఉదయ కాంతికి జనములు, రాజులు, అధికారులు అందరూ వచ్చేదరు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీరు మీ ప్రియ బిడ్డల పట్ల చేసే అద్భుత కార్యములు చూచుటకు ప్రతి ఒక్కరూ వచ్చేదరు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలు మీ వాక్యము వినక రక్షణ పొందక ఉన్నారో అటువంటి బిడ్డలు అందరూ మారు మనసు పొంది రక్షణలోకి ప్రవేశించేలా మీ కృప ఉంచండి. 10th క్లాసు వ్రాస్తున్న ప్రియ బిడ్డలకు మంచి తెలివి, జ్ఞానాన్ని దయచేసి ప్రతి సబ్జెక్టు పాస్ మార్కులు దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. బీదలను కనికరించండి. బీదలకు తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను, వృద్ధులను కాపాడండి. వారికి తగిన ఆరోగ్యములు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.